నాకు తెలిసి 'ఓజీ' సినిమా చూసిన తర్వాత ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా ఇంకా ఆ సినిమా యూఫోరియా నుండి అయితే బయటకైతే వచ్చుండ్రో ఈ లోపే వాళ్ళకి ఇంకో అదిరిపోయే న్యూస్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే రీసెంట్గానే మన డైరెక్టర్ సుజిత్ గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నాడు కదా. ఆ ఇంటర్వ్యూస్లో ఒక అదిరిపోయే న్యూస్ అయితే చెప్పాడు. అదేంటంటే మనందరికీ తెలిసిందే, మనం చూసింది 'ఓజీ పార్ట్ 1' అని, నెక్స్ట్ వచ్చేది 'ఓజీ పార్ట్ 2' అని. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంది, ప్రీక్వెల్ కూడా ఉందంట. ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ అయితే రావచ్చు, సీక్వెల్ తీయటమే కష్టం రా బాబు అంటే నువ్వేమో ప్రీక్వెల్ అంటున్నావు అని. ఇక్కడే మన డైరెక్టర్ సుజిత్ గారు డైరెక్టర్ అనిపించుకున్నాడు అనమాట. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్లానింగ్తో ఈయనైతే ఈ 2 సినిమాలను అయితే తీయబోతున్నాడు. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అంటే నెక్స్ట్ ఒక సినిమాని కూడా ఆయన అయితే ఒప్పుకోలేదనమాట. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అయితే అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే ఖాళీ. అయితే సుజిత్ ఏమన్నాడంటే ఒక బల్క్ డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుని ఈ ప్రీక్వెల్ కావచ్చు లేకపోతే సీక్వెల్ కావచ్చు, ఈ 2 కథలని కూడా సైమల్టేనియస్గా ఆయన అయితే షూటింగ్ అయితే చేసుకుని దాని తర్వాత ప్రీక్వెల్ తర్వాత సీక్వెల్ అవ్వచ్చు, లేకపోతే సీక్వెల్ తర్వాత ప్రీక్వెల్ అవ్వచ్చు, వరుస పెట్టి ఒక ఆర్డర్లో ఆయన అయితే సినిమాలను అయితే రిలీజ్ చేసే ప్లానింగ్లో అయితే ఉన్నాడంట. నాకైతే నిజంగా ఈ ప్లాన్ విన్న తర్వాత అదిరిపోయిందిగా ప్లానింగ్ అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఇప్పుడు ఏదో ఒక సినిమాని అయితే ఒప్పుకుంటారు. అదేదో ఈ 'ఓజీ' సినిమాకి సంబంధించిన సీక్వెల్కి ప్రీక్వెల్కి డేట్స్ కనుక ఇచ్చేస్తే వచ్చే 4-5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ 'ఓజీ' సినిమా మాన్యాలో, అలాగే మధ్యలో వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాన్యాలు అయితే మునిగి తేల్తారు కదా. ఇదైతే నిజంగా అద్భుతమైన ప్లానింగ్ అని నాకైతే అనిపించింది. నేను కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏ సినిమాకి కూడా ఒప్పుకోలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో ఒక సినిమా అయితే టాక్స్లో అయితే ఉంది. కానీ నేనైతే కోరుకునేది ఏంటంటే ఈ 'ఓజీ' సినిమాకే మళ్ళీ సుజిత్ గారికే డేట్స్ అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఏం జరిగిద్దో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా నెక్స్ట్ 'ఓజీ' సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3 రోజుల్లో 210 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చిందనమాట. షేర్ ఏమో 130 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది. టోటల్గా 73% 'ఓజీ' బిజినెస్ అయితే వెనకైతే వచ్చేసింది. ఇంకొక 4-5 డేస్లో టోటల్గా వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోద్ది. ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్లో వాళ్ళైతే లాభాల్లోకి కూడా వెళ్ళిపోయారు. ఒక 2 డేస్లో 5 మిలియన్ మార్క్ అయితే 'ఓజీ' సినిమా అయితే క్రాస్ అయ్యేలాగైతే ఉంది. ఇంకా నేహా శెట్టి ఐటమ్ సాంగ్ గురించి, నేహా శెట్టి కంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే అది రేపటి నుంచి కలుపుతారా లేదా అనేది డైలమాలో అయితే ఉందన్నమాట. నాకు కూడా కన్ఫర్మేషన్ న్యూస్ అయితే లేదు, లేకపోతే ఈ పాటికే చెప్పేవాడిని. కన్ఫర్మేషన్ న్యూస్ అయితే లేదు. అయితే క్లైమాక్స్ ముందు యాడ్ చేయొచ్చు అనే టాక్ అయితే నడుస్తుంది. అది ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక నేనైతే చెప్తాను. లేకపోతే రేపు ఎవరైనా కనుక సినిమాకి వెళ్తే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.